హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో రెటనాల్ గురించి మనం తెలుసుకుంటున్నాం. సో రెటనాల్ చాలా పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్. మన వీడియోలో అసలు రెటనాల్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎంత కాన్సన్ట్రేషన్తో మీరు స్టార్ట్ చేయాలి అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ మీరు అవాయిడ్ చేయాలి, నెక్స్ట్ వీడియో ఎండ్లో సో మీకు ఏ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలో దీనికి కంప్లీట్ రొటీన్ అంతా ఈ వీడియోలో మనం చూద్దాం. సో రెటినాల్ అనేది మీ స్కిన్ సెల్ టర్న్ ఓవర్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల మీ స్కిన్ అనేది చాలా యంగ్గా అలాగే చాలా గ్లోగా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా హైపర్ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ రెటినాల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఎటువంటి పిగ్మెంటేషన్ ఇష్యూస్ రాకుండా ఉండడం కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఈ రెటినాల్ అనేది వైటమిన్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది. ఈ వైటమిన్ ఏలో రెటనాయిడ్స్ ఉన్నాయి, ట్రెటనాయిడ్స్ ఉన్నాయి, అలాగే రెటినాల్ కూడా ఉంది. ఈ ట్రెటనాయిడ్ అనేది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. ఇది ఓన్లీ డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. అలా కాకుండా జనరల్గా మనం స్కిన్ కేర్ రొటీన్లో యూస్ చేయడానికి యూస్ చేసే ఇంగ్రీడియంటే ఈ రెటినాల్. ఈ రెటినాల్ అనేది జనరల్గా మనమైతే యూస్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. కానీ దీనికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, అవి మీరు ఫాలో అవ్వాలి. మనం ముందు అవి తెలుసుకుందాం. ఈ రెటినాల్ అనేది చాలామంది ఏజ్ అబౌట్ 28 ఉన్న వాళ్ళు సో దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఏజ్ అబౌట్ 35 ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ రెటినాల్ మీరు అవాయిడ్ చేయండి, స్కిప్ చేయండి. మీకు ఇంకా టైం ఉంది, మీరు యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ వేరే ఉన్నాయి, అవన్నీ మన వీడియోలో ముందు ఇంకా మనం అలాంటివి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ రెటినాల్ అనేది ఇందులో మనకి చాలా కాన్సన్ట్రేషన్స్ అనేది దొరుకుతుంది. స్టార్టింగ్ అయితే 0.1 నుంచి మనకు దొరుకుతాయి. 0.1, 0.2, అలాగే 0.3, 0.5, నెక్స్ట్ 1 వరకు కూడా 1% వరకు దొరుకుతుంది. అండ్ నేను యూస్ చేసిన ప్రస్తుతానికి 1%. దీన్ని మీరు ఈవినింగ్ మాత్రమే యూస్ చేసేలా మీరు ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ యూస్ చేస్తే కనుక మీరు సన్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి అండ్ అగైన్ మీ స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా మీరు దీన్ని ఈవినింగ్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. మీరు బిగినర్ అయితే కనుక నేను యాక్చువల్గా 0.3%తో మీరు స్టార్ట్ చేశాను. మీరు 0.2 లేదంటే 0.1తో మీరు స్టార్ట్ చేయండి. సో మీరు బిగినర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ వీక్లీ వన్స్ చెప్పున దీన్ని మీరు స్టార్ట్ చేయండి. సో వీక్లీ వన్స్ చెప్పున ఒక 2-3 వీక్స్ మీరు యూజ్ చేయండి. సో ఆ 3 వీక్స్ తర్వాత వీక్లీ 2 టైమ్స్ చెప్పున ఇంకొక 2 వీక్స్ యూజ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఒక 5 వీక్స్ మీరు ఇలా యూజ్ చేసిన తర్వాత అప్పటి నుంచి వీక్లీ 3 టైమ్స్ చెప్పున ఈ రెటినాల్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. సో సరిపోతుంది, ఎవ్రీడే యూజ్ చేసిన పని లేదు. ఎందుకంటే ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి లైక్ వైటమిన్ సి, సాలిసిలిక్ యాసిడ్ ఇలాంటి సిరమ్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటారు కాబట్టి సో ఎవ్రీడే ఇది యూజ్ చేయొద్దు. సో వన్స్ ఈ బాటిల్ అంతా అంటే లైక్ ఇనిషియల్ మీరు స్టార్ట్ చేసిన బాటిల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను 0.3% తర్వాత డైరెక్ట్గా నేను 1% యూజ్ చేస్తున్నాను. సో ఈ 1% నేను వీక్లీ వన్స్ చెప్పున మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ అదర్ ఈవినింగ్స్ ఏం చేస్తున్నాను అంటే ఇంకా కొన్ని అదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ప్రస్తుతానికి యూజ్ చేస్తున్న అయితే ప్లమ్ 1% అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్ స్టెప్ అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మీరు ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా రెటినాల్ యూజ్ చేసినప్పుడు అంటే ఆ పర్టికులర్ డే రెటినాల్ యూజ్ చేసినప్పుడు మీరు మైల్డ్ క్లెన్సర్స్ లాంటివి మీరు యూజ్ చేయండి. సో రెటినాల్ యూజ్ చేసేటప్పుడు ఎక్స్ఫోలియేట్ చేసే క్లెన్సర్స్ కానీ స్క్రబ్స్ కానీ ఇలాంటివి మీరు యూజ్ చేయకూడదు. ఈ రెటినాల్ అనేది మీ స్కిన్ని బాగా డ్రై చేస్తుంది. అందుకని ఎక్కువ హైడ్రేట్ చేసే ఇంగ్రీడియంట్స్ మీరు ఈ రొటీన్లో మీరు యాడ్ చేసుకోవాలి. అందుకే నేనేం చేస్తానంటే లైక్ క్లెన్స్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫేస్ అంతా బాగా తుడుచుకున్న తర్వాత ఈ హైలోనిక్ యాసిడ్ 2% అనేది ఆర్డినరీ దొరుకుతుంది. ఇది నేను ఫేస్ పైన అప్లై చేస్తాను. అప్పుడు నెక్స్ట్ లైక్ 30-40 సెకండ్స్ అయిన తర్వాత నేను యూజ్ చేసేది ఈ రెటినాల్ సిరమ్. ఒక 3-4 డ్రాప్స్తో మీరు ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా మీరు యూజ్ చేయండి. వన్స్ మీ ఫేస్ అంతా మీ స్కిన్ అంతా బాగా అబ్జార్బ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40-50 సెకండ్స్ పడుతుంది. అప్పుడు మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇమీడియట్గా మీరు మాయిశ్చరైజర్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. అండ్ మాయిశ్చరైజర్లో కూడా ఎటువంటి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ ఉంది మీరు ఏమి యూజ్ చేయొద్దు. జస్ట్ మీ స్కిన్ని బాగా హైడ్రేట్ చేసే మాయిశ్చరైజర్స్ ఏది ఉన్నాయో అది మాత్రమే యూజ్ చేయండి. నేనైతే కనుక ది ఆర్డినరీ ఎన్ఎంఎఫ్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ ప్లస్ హైలోనిక్ యాసిడ్ ఉన్న ఈ మాయిశ్చరైజర్ నేను యూజ్ చేస్తున్నాను. ఇది కాకుండా సెటఫైల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, అది కూడా చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది. ఓకే, సో ఇది రెటినాల్ గురించి కంప్లీట్ వీడియో. దట్స్ ఆల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.